హాయ్ అందరికీ నమస్కారం. భారతదేశంలో సెక్యులరిజం అనేది పెద్ద బూతుగా మారింది అని చెప్పాలి. చాలామంది అంటుంటారు మేము సెక్యులర్ అంటుంటారు. ఇంతకు మించిన బూతు ప్రమాదకరం వేరొకటి లేదు అని చెప్పాలి. ఈ మధ్యకాలంలో తరచూ వింటున్నాం, ప్రశ్నిస్తామని బూతులు మాట్లాడేవాళ్ళు, ప్రశ్నిస్తామని చెప్పేసి హిందుత్వం మీద దాడి చేసేవాళ్ళు నిజం చెప్పాలంటే ఇతర మతస్థుల కంటే హిందూ మతంలోనే తయారయ్యారు అని చెప్పాలి. వాళ్ళే సెక్యులర్ హిందూస్ అని చెప్పుకోబడుతున్నారు. వాళ్ళు సనాతన ధర్మం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీకు కొన్ని చేదు వాస్తవాలు మీ కళ్ళ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్న ఈ వీకెండ్ స్టోరీలో. సో వెల్కమ్ టు ద కిరణ్ టీవీ న్యూస్ వీకెండ్ స్టోరీ. ఇవాల్టి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విన్నపం. ఈ ఛానల్ని మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి వీడియోకి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీంతో పాటుగా మరిన్ని వీడియోలు మీకు రీసెర్చ్ కంటెంట్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ ఛానల్లో జాయిన్ బటన్ నొక్కి లాయల్ మెంబర్లుగా జాయిన్ అవ్వండి. చాలామంది ఈ మధ్యకాలంలో చాలామంది లాయల్ మెంబర్లుగా జాయిన్ అయ్యారు. దాదాపు 90 మంది ఉంటే దాదాపు 115 వరకు లాయల్ మెంబర్లు పెరిగారు. వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మీ పేరున చెబుతూ ఒక వీడియో చేయబోతున్నా. 9 నెలలుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అంటే లాయల్ మెంబర్లుగా ఉంటూ నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. లేకపోతే ఇవాళ కంటెంట్లోకి వెళ్దాం. వెళ్ళే ముందు ఒక బాల మేధావి ఒక వృద్ధ మేధావి కూర్చొని మాట్లాడుకుంటున్న మాటలు మీకు చూపిస్తా. ఏంటయ్యా బాల మేధావి? ఇదంతా నేను చేసిన రీసెర్చ్ మీకు చెప్తాను నేను. ఏంటయ్యా ఈ బాల మేధావి వృద్ధ మేధావి అంటే వాళ్ళు సనాతన ధర్మం గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు బాల మేధావి వృద్ధ మేధావి వీళ్ళిద్దరు కూడా కలిపి సనాతన ధర్మం అంటే ఏంటో కొత్త నిర్వచనం చెప్పి హిందుత్వం మీద దాడిని సమర్థించే ఒక జాతి ఇదంతా కూడా. ఈ సెక్యులర్ అని చెప్పుకునే ఒక బూతు జాతి. ఒకళ్ళేమో గంజాయి మొక్క, ఇంకొకళ్ళేమో ఏ జాతికి చెందని ఒక గోదావరి జిల్లాలో మేధావిని అని చెప్పుకోబడే ఒక ఉండవల్లి. సార్ ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. రైట్, ఈ వీడియోలో వీళ్ళిద్దరేం మాట్లాడుకుంటున్నారు విందాం. వినిన తర్వాత దీనికి సంబంధించి జస్ట్ ఇది అంటే ఎలా ఉన్నారు, సమాజం ఎట్లా ఉంది, ఎలా మాట్లాడుకుంటున్నారు అనే దానికి హిందువుల్లో కూడా కనువిప్పు కలగాల్సిన సమయం ఆసన్నమైంది అని నేను అనుకుంటున్నా. ఇవాళ మేలుకోకపోతే మళ్ళెప్పుడు మేలుకోలేం. ఇప్పటికే జరగాల్సిన నష్టం చాలా బీభత్సంగా జరిగింది. ఒక్కసారి విందాం. సనాతని హిందూ అని చెప్పి పెట్టుకోవడానికి కూడా మనం చూస్తుంటాం. ఈ ట్రెండ్ గతంలో ఎప్పుడు లేనిది. ఏది సనాతని అని పెట్టుకోవడం మనం చూస్తుంటాం. అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, నేను సనాతనిని అని చెప్పారు కదా, దాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈవిడ గారు అంటున్నారు నేను సనాతని పెట్టుకోవడం అనేది ఈ మధ్యకాలంలో ట్రెండ్ అయిపోయింది అని చెప్తున్నారు. సరే, ఈ బాల మేధావి ప్రశ్నకు వృద్ధ మేధావి ఏం చెప్తాడో చూద్దాం. ఏది కాదు మీరు పాటించే సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతనము అంటే ఆద్యంతాలు లేనిది. మన ధర్మం ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదు, దీనికి మరణం కూడా ఉండదు. ఈ ధర్మం చచ్చిపోతుంది అని ఎప్పుడైతే అన్నారో వాళ్ళు సనాతనులు కాదు. ఫియర్ క్రియేట్ అది ఈ ధర్మం ఎప్పుడైతే చచ్చిపోతుంది అన్నారో వాళ్ళు సనాతనులు కాదు. సనాతన ధర్మం అంటే ఆది అంతం లేనిది, ఎప్పుడు పుట్టిందో దాదాపు 5,000 ఏళ్ల క్రితం కావచ్చు, అంతకుముందు కావచ్చు అని ఈ వృద్ధ మేధావి చెప్తున్నారు. ఓకే, ఈ వృద్ధ మేధావి చెప్పింది వాస్తవమే. సనాతని అంటే సనాతన ధర్మం ఆది లేనిది అంతం లేనిది కరెక్టు జీవన విధానం అది. సో ఈ జీవన విధానం ఎక్కడుండింది? భారతదేశంలో ప్రధానంగా అఖండ భారతావనిలో సనాతన ధర్మం పరిఢవిల్లేది. సో ఒకే భాగంగా లేకపోయినప్పటికీ అనేక సామ్రాజ్యాలుగా అనేక రాజ్యాలుగా ఉంటూనే హిందూ రాజ్యాలుగా ఉంటూ ఒక సనాతన ధర్మం పరిఢవిల్లేది ఇక్కడ. ఈ సనాతన ధర్మాన్ని ఎవరైనా తగ్గిపోద్ది చచ్చిపోద్ది అనుకుంటే వాళ్ళు సనాతనులు కాదు. ఇప్పుడు నేను అంటున్నా నేను సనాతనిని కాదు అని ఈయన సర్టిఫికేట్ ఇస్తున్నారన్నమాట. సరే చూద్దాం, అసలుకి నిజంగా సనాతన ధర్మం చచ్చిపోతోందా, బతుకుతోందా, ఆది లేనిది అంతం లేనిది మరణం లేనిది అన్నారు కదా, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. మొత్తం అందరూ ముస్లింలు అయిపోతారు, ఈ దేశం ముస్లిం క్రైస్తవ దేశం అయిపోతుంది, మనం ఉండదు, ఇదే ఆఖరి దీపావళి, ఇదే ఆఖరి హోలీ. యూట్యూబ్ వచ్చిన తర్వాత ఏమంటున్నాడు పెద్ద ఆయన?
ఈ అందరు ముస్లిమ్స్గా మారిపోతారు, అందరు క్రిస్టియన్స్గా మారిపోతారు. సో మళ్ళీ మనకి అవకాశం ఉండదు, హిందువులకు మెజారిటీ ఉండరు అని అంటున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఇదే ఆఖరి దీపావళి, ఇదే ఆఖరి దసరా అంటున్నారంటే, ఇదే ఆఖరి దీపావళి, ఇదే ఆఖరి దసరా అంటలేదు ఎవరు. కానీ ఈ పెద్ద ఆయన చెప్పిన మాట వాస్తవమే. ఏమని? ఖచ్చితంగా సనాతన ధర్మం చంపేసే ప్రయత్నం అయితే గణనీయంగా జరుగుతుందన్నది వాస్తవం. గతంలో ఒక మత మార్పిడి జరగాలంటే చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే అంతకుముందు సోషల్ మీడియా మాధ్యమాలు ఇంత ఫాస్ట్గా లేవు. ఇవాళ ఒకే ఒక్క రోజులో మొత్తం ప్రపంచం మొత్తానికి తెలిసిపోయేంత వ్యవస్థ, కమ్యూనికేషన్ వ్యాపించిపోయింది. అంతకుముందు ఇంత కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఎక్కడికక్కడ మత మార్పిడి చేసుకోవాల్సిన ఒక కష్టమైన పరిస్థితి ఉండేది. ఇవాళ అట్లా కాదు. ఆ కల్వరి టెంపుల్ సతీష్ నిలబడుతున్నాడు ఇక్కడ హైదరాబాద్లో. ఇక్కడి నుంచి కొన్ని వేల సభలు, కొన్ని వేల ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి కొన్ని వేల ఆడిటోరియంలు లేకపోతే ఫంక్షన్ హాల్స్ తీసుకుంటున్నారు. వాటిల్లో స్క్రీన్లు వేస్తున్నారు, స్క్రీన్లలో ఆయన ప్రబోధాలు చెప్తున్నారు. అక్కడికక్కడ మత మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా ప్రమాద గంటికలు మోగిస్తోంది. బాగా సర్క్యులేట్ చేసి పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కువగా, అంటే బాగా చదువుకున్న వాళ్ళు, వీళ్ళు వచ్చి ప్రమాదంలో పడింది, ధర్మము హిందూ మతము ప్రమాదంలో ఉంది అనే ప్రచారం ఉంది. వీళ్ళు పెద్ద శుద్ధపూసలే, వీళ్ళకి తెలుసు. వీళ్ళకంతా తెలిసి కూడా, అంటే వీళ్ళు చదువుకున్నారు కదా, తెలిసి కూడా ఎందుకు ఈ రకంగా తప్పుదో పట్టిస్తున్నారు నాకు అర్థం కావట్లా. నా దగ్గర డేటా ఉంది, నేను చెప్తా. మాత్రం కాదు, ఎందుకంటే ఇది ఎవరు ఏమీ చేయలేదు. నేను అనుకోవటం ఈ ప్రపంచంలో మొట్టమొదటి జనరేషన్ అలా అంటే ఒక 5,000 సంవత్సరాలు అనుకోండి, 10,000 ఎప్పుడు పుట్టారో ఆలోచన అంటూ మనిషిలో వచ్చిన తర్వాత దానికి ఒక రూపం ఇచ్చింది. ఇక్కడే స్టార్ట్ అయ్యింది. అందులో అప్పటికి ఇండియా అంటే ఇప్పుడు మ్యాప్లో ఉన్న ఇండియా కాదు, ఇరాన్ నుంచి కూడా కురుక్షేత్ర యుద్ధం అప్పుడు రావటం అనేది జరిగాయి. స్థాన్ అనే పేరున్న పాకిస్తాన్తో సహా ఏ దేశమైనా సరే మనలో ఈ మేధావి చెప్తున్నారు కదా, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇలాగా ఇవన్నీ, ఆఫ్ఘనిస్తాన్. నిజమే, స్థాన్ అనే పేరు సంస్కృతి నుంచి వచ్చింది, సనాతన ధర్మం నుంచి వచ్చింది. సనాతన ధర్మం అఖండ భారతావని ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సనాతన ధర్మం పరిఢ వెళ్ళేది. మరి ఈ పెద్ద మనిషికి తెలుసు కదా, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇవన్నీ కూడా ఒకప్పుడు మనవే అని చెప్తున్నాడు కదా, ఇవన్నీ ఇప్పుడు మనవి కాదు కదా. మరి ఇంకా ఎట్లా సనాతన ధర్మం చచ్చిపోవట్లేదు, ప్రమాదంలో లేదని ఎలా అంటారు? ఎందుకంటే స్థాన్ అనేది సంస్కృత పదం. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, రకరకాల స్థాన్ అని ఉన్నట్లన్నీ మనం అంతా ఒకప్పుడు ఒకటి. రైట్, ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. వీళ్ళు చెప్పిన అవాస్తవాలు లేకపోతే వీళ్ళు చెప్తున్న తప్పుదో పట్టించే గణాంకాలతోటి మనము విభేదిస్తూ మనం రీసెర్చ్ చేసిన గణాంకాలు మీకు చూపిస్తాం. ఈ పెద్ద మనిషి చెప్పారు కదా, సనాతన ధర్మం చచ్చిపోవట్లేదు, ఎక్కడికి పోదు, ఏమి పోదు, ముస్లిమ్స్ అయిపోరు, క్రిస్టియన్స్ అయిపోరు, అందరు ముస్లిమ్స్ అయిపోతారేమో, క్రిస్టియన్స్ అంటున్నారు కదా. ఒకప్పుడు సనాతన ధర్మంలో భాగంగా అఖండ భారతావనిలో అందరూ హిందువులే. 12వ శతాబ్దంలో అందరూ హిందువులే. తర్వాత మనం ప్రాంతాలు కోల్పోయాం, పాకిస్తాన్ కోల్పోయాం, బంగ్లాదేశ్ కోల్పోయాం, ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయాం, ఉజ్బెకిస్తాన్ కోల్పోయాం, కజకిస్తాన్ కోల్పోయాం, ఎప్పట్లో పాత రోజుల్లోనే. ఆ తర్వాత చివరికి స్వతంత్రం వచ్చిన తర్వాత పీఓకేను కోల్పోయాము. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు కోల్పోయే దిశగా ఉన్నాము. దీనికి మన మతాలకి ఏంటి సంబంధం అంటే ఖచ్చితంగా ఉన్నది. ఇప్పుడు మత ప్రాతిపదికనే పాకిస్తాన్ ఏర్పడింది, ఇటు బంగ్లాదేశ్ కూడా మత ప్రాతిపదికనే ఏర్పడింది. మనమే పిచ్చోళ్ళలాగా సెక్యులరిస్ట్ కంట్రీ, సెక్యులరిజం అని చెప్పేసి బూతు పదాలు వాడుకుంటున్నది మనం మాత్రమే. సో మిగతా వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. దీనికి నేను గణాంకాలతో సహా చెప్తాను. ఇవాళ మనము పాకిస్తాన్లో స్వతంత్రం వచ్చిన తర్వాత, విడిపోయిన తర్వాత సనాతన ధర్మం చనిపోవట్లేదు, సనాతన ధర్మం లేకపోతే ఇబ్బందుల్లో పడింది, ప్రమాదంలో పడింది అనేది తప్పు అని చెప్పేసి ఈ బాల మేధావి, వృద్ధ మేధావి లాంటి వాళ్ళు అనేక మంది మేధావులు అంటున్నారు కదా. 1947లో పాకిస్తాన్లో 14 నుంచి 15% హిందువులు ఉండేవారు. ఇప్పుడు ఎంతండి వారి శాతం? 1.6% మాత్రమే హిందువులు ఉన్నారు. ఏం జరిగింది? వాళ్ళ ధాటికి తట్టుకోలేక చాలామంది వలసలు వెళ్ళిపోయారు, మళ్ళీ భారతదేశంలోకి తిరిగి వచ్చేసారు చాలామంది. కొంతమంది మత మార్పిళ్లకు గురయ్యారు, చాలామంది మతాలు మార్చేసుకున్నారు. చివరికి వీళ్ళతో కలిసి బతకాలంటే మనం మత మార్పిడి చేసుకోవాలని చెప్పేసి మతాన్ని మార్చుకోవటం జరిగింది. చివరికి 1.6% మాత్రమే నికరంగా అక్కడ మిగిలి ఉన్నారు. సో అదే సమయంలో మీరు బంగ్లాదేశ్లో చూడండి, 1951లో 22% మంది హిందువులు ఉన్నారు బంగ్లాదేశ్లో.
ఇప్పుడు 7.9% మంది ఉన్నారు. 7.9% మందికి కూడా అక్కడ అసలుకి సెక్యూరిటీ అనేది లేదు. ఎప్పుడు ఎవడొచ్చి చంపేస్తాడో తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ అక్కడ హిందువులు బతుకుతున్నారు. ఎంత దీనస్థితి చూడండి. బంగ్లాదేశ్ నుంచి వస్తున్న రోహింగ్యాలకు ఇక్కడ పెద్దపీట వేసి వెస్ట్ బెంగాల్లో ఎంటర్ అయిన తర్వాత హైదరాబాద్ దాకా తీసుకొచ్చి హైదరాబాద్లో కూడా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇచ్చే అంత దుర్మార్గులు ఇక్కడ కూడా ఉన్నారంటే మరి అక్కడ మన సోదరులు, అక్కడ హిందువులు ఏమైపోతున్నారు? బిక్కుబిక్కుమంటున్నారు. తమ హక్కుల కోసం నినదిస్తే రోడ్డు మీద పరిగెత్తించి కొట్టి చంపేస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి కనపడతా ఉంది. సరే, బంగ్లాదేశ్లో 7.9. సరే, ఇండియాలో కూడా మనం చూడాలి కదా. ఇండియాలో 1951లో సెన్సస్ అంటే జనాభా లెక్కలు తీసుకున్నప్పుడు ముస్లింల జనాభా 9.8%, ఇప్పుడు 15%. అలాగే క్రిస్టియన్ల జనాభా 1951లో 2.3% మాత్రమే. ఇవాళ దాదాపు 12 నుంచి 15% క్రిస్టియన్స్ పెరిగారు. ఇవాళ ముస్లిమ్స్ నేరుగా యుద్ధం చేస్తూ ఉన్నారు. క్రిస్టియన్స్ అంతర్లీనంగా చాప కింద నీరులాగా మొత్తం చెదలు పట్టేలాగా మొత్తం వ్యవస్థని చెదలు పట్టిస్తున్నారు అనమాట. సో చాలా డేంజరస్ పరిణామాలు జరగబోతూ ఉన్నాయి. ఒకప్పుడు 12వ శతాబ్దంలో అందరూ హిందువులే ఉండేవాళ్ళు. ఇవాళ మన జనాభా ఎంత అయిందండి? 60% వచ్చేసింది, అంటే 40%. సరే, ఆఫ్ కోర్స్ సిక్కులు, బౌద్ధులు, జైనులు అందరినీ కలిపిన ఇంకో 10% కలిపిన 70% మంది. మిగతా 30% అంటే ఒకప్పుడు మనం హిందువులు మాత్రమే ఉన్న అఖండ భారతావనిలో మిగతా ప్రాంతాలు తీసేస్తే ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, లేకపోతే బంగ్లాదేశ్ లాంటి అవన్నీ కూడా తీసేసుకుంటూ వెళ్ళిపోతే మన ప్రాంతాలు కోల్పోయిన తర్వాత కూడా భారతదేశంగా ఇవాళ మిగిలిన తర్వాత కూడా ఇందులో దాదాపు 30% పరమతస్తులు ఉన్నారు. ఏంటి పరమతస్తులు అంటే? సో ఇవాళ పరమతస్తులు అంటే ఏం జరుగుతుంది? అమలాపురం కాదు, ఇది క్రీస్తుపురం అంటాడు ఒకడు. ఇది గుంటూరు కాదు, ఏసూరు అంటాడు ఇంకొకడు. ఇలాగా మత చిచ్చు పెట్టి, ఇంతకుముందు నేను చెప్పాను ఒక ఇంటర్వ్యూలో, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ చెప్తున్నారు, 100 మంది హిందూ కుటుంబాలు ఉన్న కాలనీలో ఒక్క ముస్లిం కానీ ఒక్క క్రిస్టియన్ కుటుంబం కానీ స్వేచ్ఛగా సెక్యూర్డ్గా బతకచ్చు. కానీ 100 మంది ముస్లిం కుటుంబాలు ఉన్న చోట 50 కుటుంబాలు హిందూ కుటుంబాలు ఉన్నా కానీ సెక్యూర్డ్గా స్వేచ్ఛగా బతకలేవు. చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే ముస్లిం జనాభా పెరుగుంటుందో ఎంతో కొంత ఒక 15%, 14-15% కంటే మించి 20-30% వెళ్తుందో అక్కడ అల్లర్లు జరుగుతాయి. ఒక భైంసా కావచ్చు, ఒక పాత బస్తీ కావచ్చు, ఇలాంటి చోట్ల మాత్రమే అల్లర్లు జరుగుతాయి తప్ప ఎక్కడ మెజారిటీ హిందువులు ఉన్న చోట ఎక్కడైనా అల్లర్లు జరిగేవి చూపించండి, ఎక్కడ జరగవు. సో ఇవాళ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ 30% కోల్పోయాను చూసావా? మరి పెద్ద ఆయన వృద్ధ మీద ఏం చెప్తాడు? 30% కోల్పోయాం కదా, అందరు హిందువులుగా అందరు ముస్లిమ్స్గా మారుతారు. అవును, ముస్లిమ్స్గా మారారు కదా, వాస్తవం కదా. కశ్మీర్ ఫైల్స్ చూడండి మీరు, ఎంత దారుణంగా మార్చారు. కశ్మీర్లో రిషి కశ్యప్ అనే ఒక మహానుభావుడు, మహారిషి, ఆయన అక్కడ తపస్సు చేస్తే దానికి కశ్మీర్ అని పేరు వచ్చింది. కశ్మీర్ అనేది అసలుకు ఒక నాలెడ్జ్ హబ్ అనమాట. అలాంటి కశ్మీర్ని ఇవాళ ఏ రకంగా చేశారు? 95% మంది ముస్లిమ్సే ఉన్నారు కశ్మీర్ లోయలో. అంటే ఎలాంటి స్థితిగతులు ఉన్నాయి చూడండి. ఒకప్పుడు 100% హిందువులు ఉన్న చోట ఇవాళ కబ్జా చేసి 95-97% ముస్లిమ్స్ ఆక్యుపై చేశారు. సరే, భారతదేశంలో ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఒక్కసారి చూద్దాము. మనకి అసలుకి చెవులకు పట్టిన తుప్పు వదిలిపోవాలి, మనకు కళ్ళకు పట్టిన బైర్లు తొలగిపోవాలి. క్రిస్టియానిటీ మెజారిటీ ఉన్న రాష్ట్రాలు భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో క్రిస్టియానిటీ మెజారిటీ ఉన్నాయి. క్రిస్టియానిటీ మెజారిటీగా డామినెంట్గా ఉండే రాష్ట్రాలు మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. ఇప్పుడిప్పుడే అరుణాచల్ ప్రదేశ్ మెజారిటీకి చేరుకుంటా ఉంది. దాదాపు 5 రాష్ట్రాలు క్రిస్టియన్ మెజారిటీ రాష్ట్రాలు ఉన్నాయి. ఇవి కాక మళ్ళీ కేరళ, గోవా, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, ఈ 4 రాష్ట్రాల్లో గణనీయమైన స్థాయిలో ఇవాళ క్రిస్టియన్స్ మెజారిటీగా ఉన్నారు. మీరు చూడండి, క్రిస్టియన్స్ మెజారిటీగా ఉండటం కారణంగానే కేరళలో హిందుత్వాన్ని నశింపజేస్తూ ఉన్నారు.
అగ్రహారాలన్నీ ఒక ఆయన చెప్తా ఉన్నారు, అగ్రహారాలన్నీ కూడా ముస్లిమ్స్ కొనేస్తూ ఉన్నారు. సో అక్కడ హిందూ టెంపుల్స్లో కూడా చివరికి ముస్లిమ్సు క్రిస్టియన్సు పాలకులుగా మారుతున్నారు హిందూ టెంపుల్స్లో కూడా అని చెప్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. ఆ తర్వాత తమిళనాడు గురించి మాట్లాడుకుందాం. తమిళనాడు అయితే చాలా దారుణమైన పరిస్థితి. ఇవాళ తమిళనాడులో విజయ్ రావటం అనేది ఆషామాషిగా జరగలేదండి. జోసఫ్ రావటం అనేది ఆషామాషిగా జరగలేదండి. తమిళనాడులో మనం చూస్తే గతంలో తమిళనాడులో 2011లో చూస్తే ముస్లిమ్స్ 5.86% ఉన్నారు. అలాగే 2011లో క్రిస్టియన్స్ 6.12% నమోదై ఉన్నారు. కానీ ఇవాళ ప్రస్తుతం అంటే ముస్లిమ్స్ జనాభా 10% పెరిగింది. స్టార్టింగ్లో నేను చెప్తున్నది 2011 తమిళనాడు లెక్కలు కాదు, కానీ అంతకుముందు లెక్కలువి. సో 6% క్రిస్టియన్లు ఉన్నారు, దాదాపు ముస్లిమ్స్ కూడా 6% ఉన్నారు. అటు రమారమి ఇవాళ ఉన్న సిచ్యువేషను దాదాపుగా క్రిస్టియన్స్ 15 నుంచి 20% మధ్య, దాదాపు 20% ఉండొచ్చని ఒక అంచనా. ఎందుకంటే క్రిస్టియన్స్ని అసలుకి మనము వీళ్ళు క్రిస్టియన్సా కాదా మనం లెక్కించను కూడా లెక్కించలేం. ముస్లిమ్స్ అన్నా మనం లెక్కించగలుగుతాం కానీ క్రిస్టియన్స్ అని లెక్కించలేం. సో తమిళనాడులో సిచ్యువేషన్ ఏంటంటే 20% క్రిస్టియన్స్ ఉన్నారు, 10% ముస్లిమ్స్ ఉన్నారు. మొత్తం 30% గంప గుత్తగా తీసుకెళ్లి విజయ్కి జోసెఫ్కి ఓటేశారు. జోసెఫ్ గెలవటంలో కీలక పాత్ర కూడా ఈ క్రిస్టియన్లదే. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవటంలో జగన్మోహన్ రెడ్డి గారు మావిగానన్నా, హత్యా రాజకీయాలు చేసిన, హత్యలు చేసే కూలీకోర్లను సమర్థించిన, చిన్నపిల్లోళ్ళే కొట్టేసాడు చంపేశాడు అన్నా కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్డిగా సమర్థిస్తున్నారంటే రీజన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్మోస్ట్ మీకు 15% వరకు ముస్లిం జనాభా పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 1.34% మాత్రమే క్రిస్టియన్లు ఉన్నారు 2011 జనాభా లెక్కల ప్రకారం. కానీ అప్పటికే ముస్లిం క్రిస్టియన్లు చాలా వరకు చాప కింద నీరులా వ్యాపించారు. ఇవాళ మనము రాముడని పెట్టుకుంటాడు, కృష్ణుడని పెట్టుకుంటాడు, వెంకటేశన్ పెట్టుకుంటాడు పేరు, కానీ క్రిస్టియన్ ఉంటాడు. సో మతం క్రిప్టో క్రిస్టియన్స్ అంటారు వీళ్ళని. ఈ క్రిప్టో క్రిస్టియన్స్ ఎలా వ్యవహరిస్తారంటే ఈ క్రిప్టో క్రిస్టియన్స్ మతం మాత్రం మారుతారు కానీ కులం మారరు. సో రిజర్వేషన్ పోతుందని నిన్ననే సుప్రీంకోర్టులో ఒక తీర్పు వచ్చింది. నువ్వు మతం మారితే నీ రిజర్వేషన్ కూడా పోతుంది, నువ్వు బీసీసీలోకి వెళ్తావు, నువ్వు క్రిస్టియన్లోకి ఎప్పుడైతే వెళ్తావు బీసీసీలోకి వెళ్తావు. అందుకోసం వీళ్ళందరూ కూడా మతం మారుతున్నారు కానీ కులం మారటం లేదు. తద్వారా ఇవాళ అనధికారికంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 15% పైగా క్రిస్టియన్స్ ఉన్నారు, 15% తగ్గట్టుగా ముస్లిమ్స్ ఉన్నారు. దాదాపు 30% ఓట్లు ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారికి గంపగుత్తగా పడుతున్నాయి. ఇవాళ జోసెఫ్ రావణ్ని సపోర్ట్ చేసినా కానీ ఇవాళ క్రిస్టియన్ ఓట్లు ముస్లిం ఓట్లు గంపగుత్తగా నాకు పడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న నాటకంలో భాగమే ఇదంతా అని చెప్పాలి. సో జగన్ బలం ఇక్కడ చూసినా, అక్కడ జోసెఫ్ విజయ్ బలం చూసినా కేవలం ఈ క్రిస్టియన్లు అలాగే ముస్లిమ్స్ మాత్రమే అని చెప్పాలి. అంటే 15% మంది ఉంటేనే ఈ స్థాయి ప్రభావం ఉంటే రేపొద్దున ఇంకా వీళ్ళ జనాభా పెరిగితే ఏం జరుగుతుంది అంటే నేను అందరు క్రిస్టియన్లనే తప్పు పట్టట్ల, కానీ క్రిస్టియన్లు లిబరల్గా ఉండే క్రిస్టియన్ కూడా ఓటేసేటప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తున్నాడు. ఇది చాలా కీలకమైన అంశం రాజకీయాల్లో. ఇవాళ మతాల పరంగా, ఒకప్పుడు కులాల పరంగా రాజకీయాలు నడిచేవి ఆంధ్రప్రదేశ్లో, ఇవాళ మతాల పరంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఈవెన్ తమిళనాడులో కూడా మతాల పరంగా రాజకీయాలు నడుస్తున్నాయి. అందుకే జోసెఫ్ అక్కడ విజయం సాధించడం జరిగింది. ఓవరాల్గా ఇవాళ మనకు ఒక ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని చెప్పడానికి ఇది ఉదాహరణ. ఇంతకుముందు మనం ముస్లిమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ముస్లిమ్స్ జమ్మూ కాశ్మీర్లో డామినెంట్గా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో లక్షద్వీప్లో కూడా డామినెంట్గా ఉన్నారు. వాళ్ళ జనాభా చాలా అత్యధికంగా ఉంది. 60-70% మంది లక్షద్వీప్లో ఉంటే జమ్మూ కాశ్మీర్లో 90% మంది ముస్లిమ్సే ఉన్నారు. ఇకపోతే కేరళలో సమానంగా ఉన్నారు. 35 అన్నట్టుగా 30-35 మధ్య మూడు మతాలు కనబడతా ఉంటాయి. కానీ డామినెంట్ మాత్రం కేరళలో ముస్లిమ్స్ది కనబడతా ఉంది. వెస్ట్ బెంగాల్ నెక్స్ట్, పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వలసలు వచ్చి వెస్ట్ బెంగాల్ని ముస్లిం పాపులేషన్తో నింపేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు 4, 5, 6, 10 మందిని కూడా కనే పరిస్థితి కనబడతా ఉంది. తద్వారా పాపులేషన్ని ఇంక్రీజ్ చేస్తున్నారు. సో అలాగే అస్సాం, తర్వాత ఉత్తరప్రదేశ్, ఈ ప్రాంతాలన్నీ కూడా చూస్తే కనుక మనకు ముస్లిం పాపులేషన్ పెరుగుతూ ఉందని చెప్పాలి. వాస్తవానికి
ముస్లిం పాపులేషన్ కానీ మనకి ఇతర పాపులేషన్లు చూస్తే 2001 నుంచి 2011 మధ్యకాలంలో అంటే 2021కి జనాభా లెక్కలు వేయాలి, కరోనా కారణంగా వేయలేదు. ఇప్పుడు జనాభా లెక్కలు మళ్ళీ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. హిందువుల జనాభా 19% గ్రోత్ రేట్ నుంచి 16% పడిపోయింది ఈ 10 ఏళ్ల కాలంలో. ముస్లిమ్స్ 29% అంటే దాదాపు 30% గ్రోత్ ఉండేది ముస్లిమ్స్. వాళ్ళలో 5% తగ్గింది, కానీ హిందూస్లో మాత్రం దారుణంగా చాలా ఎక్కువ తగ్గిందని చెప్పాలి. సో క్రిస్టియన్స్ తీసుకుంటే 15% పెరిగింది, సిక్కులు కూడా 8.4% ఉన్నారు. అంటే ఒకవైపు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా స్వతంత్రం వచ్చే ముందు మాత్రం భారతదేశంలో కేవలం చాలా తక్కువ 9.8% ఉన్న ముస్లింలు 15% పెరిగారు, 2.3% ఉన్న క్రిస్టియన్లు 12 నుంచి 15% పెరిగారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రమాద ఘంటికలు మోగుతూ ఉన్నాయి. ఈవెన్ తెలంగాణ కూడా కొంత బెటర్గా కనపడుతుంది ఆంధ్రప్రదేశ్ కంటే తప్ప. తెలంగాణలో కూడా హైదరాబాద్ చుట్టుపక్కల మత మార్పిడి కేంద్రాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయినాయి అని చెప్పాలి. సో ఇలాంటి ఒక ప్రమాద ఘంటికలు మోగుతూ ఉంటే పెద్ద ఆయన ఏం చెప్తాడు, వృద్ధ మేధావి ఏం చెప్తాడు, బాల మేధావి ఏం చెప్తుంది, ఏం సనాతన ధర్మానికి నష్టమేం లేదని చెప్తారా? ఇంత దారుణంగా 60% హిందువుల జనాభా పడిపోయిన తర్వాత కూడా ఇలా మాట్లాడుతున్నారంటే ఏం చేయాలి వీళ్ళందరినీ? మెజారిటీ హిందువులు ఉన్నంత వరకే భారతదేశం సేఫ్. మెజారిటీ హిందువులు లేకపోతే రేపొద్దున పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ గెలిస్తే పాత బస్తీలో సంబరాలు చేసినట్టుగా పాకిస్తాన్ మన మీద బాంబు దాడులు చేస్తే పాత బస్తీలో సంబరాలు జరుగుతాయి. రేపొద్దున ఇవాళ ఇరాన్ని సమర్థించే వాళ్ళు కొంతమంది భారతదేశంలో, అలాగే ఇజ్రాయెల్ని సమర్థించే వాళ్ళు కొంతమంది. వీళ్ళెవ్వరు కూడా భారతీయత అనేది నరాల్లో లేకుండా మొత్తం ఇస్లాం అనేది కొంతమంది నరాల్లో, క్రిస్టియానిటీ అనేది వేళ్ళునుకుపోయింది. ఇది చాలా చాలా డేంజరస్ కండిషన్లో ఉంది. కాబట్టి దయచేసి దీన్ని హిందువులు జాగ్రత్తగా ఉండాలి, జాగరూకతతోటి మేలుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక నుంచి సెక్యులర్ హిందూ అని చెప్తే బూతు అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. జై హింద్.